హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీత లైఫ్ స్టైల్. ఏంటివి ఎర్రగా ఉన్నాయనుకుంటున్నారా? వాక్కాయలండి. సో వాక్కాయలు బాగా దొరికేటప్పుడు చేసిన వీడియో ఇది, పోస్ట్ చేయలేదు. సో ఈరోజు చూస్తుంటే నాకైతే కనిపించిందనమాట. అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. వాక్కాయలు అనేవి చాలా రేర్ టైమ్స్లో దొరుకుతాయండి, సీజనల్గా దొరుకుతాయి కదా. సో వాక్కాయ పప్పు అయితే నేను చేస్తున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది వాక్కాయల్ని చికెన్లో కూడా వేసి వండుకుంటూ ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది కదా. వాక్కాయ పచ్చడి కూడా చేస్తారు. నాకైతే వాక్కాయతో పప్పు వండుకోవడం చాలా ఇష్టం. అది కూడా కందిపప్పులో బాగుంటాయండి వాక్కాయలు. చాలామంది పెసరపప్పులో కూడా వేస్తూ ఉంటారు. బట్ నా వరకు అయితే కందిపప్పు వాక్కాయ వండుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. వాక్కాయల గురించి నేను ఒక టిప్ షేర్ చేస్తాను, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. వాక్కాయలు కట్ చేసేటప్పుడు మనకి జిగురు లాంటి పదార్థం వస్తుంది కదా. సో అలా రాకుండా ఉండాలి అని అంటే మీరు ఒక 2-3 మినిట్స్ గోరువెచ్చని వాటర్లో వాక్కాయలు వేసి తర్వాత కట్ చేసుకుంటే మీకు వాక్కాయలు అనేవి చాలా బాగుంటాయి అనమాట. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అదిరిపోతుంది.